రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. వర్షాలతో జనజీవనం స్తంభించింది. సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మరోవైపు రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కంటిన్యూగా వాన పడుతుండటంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. వర్షంలోనే రాజన్న ఆలయంలో దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. వర్షాలు కురుస్తుండటంతో వాగుల దగ్గరకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. నిర్మల్లో ఈదురుగాళ్లతో కూడిన కుండపోత వాన పడింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరడంతో స్థానికులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్నాయి వర్షాలు. జిల్లాలోని వాగులు, ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. వర్షాలతో జనజీవనం స్తంభించిపోతోంది. మరోవైపు రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. 7 జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఇటు కొమరంభీం కానీ, ఆదిలాబాద్ కానీ ఈ యొక్క జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి 7 జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, అలాగే చూసుకున్నట్లయితే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ యొక్క జిల్లాల్లో భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వర్షాలతో సింగరేణి ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రామగుండం రీజియన్లోని 4 ఓపెన్ కాస్ట్ గన్లలో రోజుకు 40,000 టన్నుల చొప్పున దాదాపు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో యంత్రాలు కదలని పరిస్థితి ఏర్పడింది. వర్షం తగ్గితే తప్ప ఉత్పత్తి జరిగే అవకాశం లేదు.